హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో పుష్ప మ్యానియా నడుస్తుంది. నెక్స్ట్ ఏంటి అని అనుకుంటే సంక్రాంతికి ఇంకో పండగ, సంక్రాంతి పండగ కాకుండా ఇంకొక పెద్ద పండుగ అని చెప్పొచ్చు మెగా ఫ్యాన్స్ అందరికీ. సో రామ్ చరణ్ గేమ్ చేంజర్తో రాబోతున్నాడు అనమాట. మరి దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి, అసలు ప్రమోషన్స్ ఎప్పుడు అవుతాయని చెప్పేసి మన మనోహర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ జనని. అంటే మీరు పెద్ద పండగ అన్నారు, రెండు పెద్ద పండుగలు ఉన్నాయి సంక్రాంతికి. ఫస్ట్ పెద్ద పండగ అంటే గేమ్ చేంజర్, సెకండ్ సంక్రాంతి. మెగా ఫ్యాన్స్ కి అయితే ఒక పెద్ద బ్లాస్ట్ న్యూస్ అయితే నేను తీసుకొచ్చాను. అమెరికాలో ఈ మంత్ 21 అమెరికాలో పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్, అంటే ఒక సాంగ్ లాంచ్ అవుతుంది. రామ్ చరణ్ గారు మూవీ టీమ్ అంతా, ఇది అందరికి తెలిసిందే 21 అమెరికాలో ఉందని. బట్ ఈ సాంగ్ కాకుండా మిగతా అదర్ కంట్రీస్లో కూడా ఈ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మెగా ఫ్యాన్స్ అందరూ ఏంటంటే విజయవాడలో, ఏదైతే విజయవాడలో ఉందో మన రామ్ చరణ్ గారిది బిగ్గెస్ట్ కట్అవుట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. థర్డ్ వీక్ ఫ్యాన్స్ మొత్తం చాలా బిగ్గెస్ట్ కట్అవుట్ అనమాట. ఈ కట్అవుట్ లాంచ్ కూడా దిల్ రాజు గారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. అది అఫిషియల్గా వచ్చేదాకా మనం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? జనవరి 1st వీక్ తర్వాత అంటే ఇప్పుడు విజయవాడలో ఈ కట్అవుట్ లాంచ్ తర్వాత ఏదైతే ఉందో జనవరి 1st వీక్, విజయవాడలో డిసెంబర్ 3rd వీక్ లాంచ్ అవుతుంది. జనవరి 1st వీక్ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. ఎక్కడ ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏపీలో విజయవాడ కాదు, రాజమండ్రిలో జరుగుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ఫంక్షన్ కూడా ముఖ్య అతిథులుగా, అంటే చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనేది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా రాబోతున్నారు అనేది కూడా మనం అంటే కన్ఫర్మేషన్ వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ పొలిటికల్ బ్యాక్డ్రాప్, అంటే ఇది పొలిటికల్ నేపథ్యంలో జరుగుతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తారని అనుకుంటారు. అది కాక మన మెగా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వస్తారు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఫంక్షన్ జరగబోతుంది అనేది కన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడైతే ప్రెజెంట్. సోషల్ మీడియాలో కూడా గేమ్ చేంజర్ గురించి అంటే చాలా మంది మెగా ఫ్యాన్స్ అయితే చాలా హ్యూజ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకొక సాంగ్ కూడా మేకింగ్ ఉంది అని విన్నాం, మొన్న జానీ మాస్టర్ చెప్పారు. జానీ మాస్టర్ సాంగ్ హైదరాబాద్ లో లాంచ్ అవుతుంది డిసెంబర్ 3rd. హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అవుతుంది. అమెరికాలో వచ్చేసి లైక్ ఒక సాంగ్ ఏదైతే లిరికల్ సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ అమెరికాలో లాంచ్ అవుతుంది. ఇంకా హైదరాబాద్ ఒక సాంగ్ పెండింగ్ ఉంది. ఇంకా ఏపీలో వచ్చేసి చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్లు అయితే మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేశారు. మన హైదరాబాద్ లో ఎలాంటి ఫంక్షన్స్ జరగబోతున్నాయి? హైదరాబాద్ లో రామ్ చరణ్ గారికి సంబంధించిన సాంగ్స్ ఒకటి, మిగతా రిమైనింగ్ సాంగ్స్ లాంచ్ అవుతుంది. జానీ మాస్టర్ కూడా సాంగ్ లో కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అది కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఆ సాంగ్ కూడా. ప్రజెంట్ అయితే అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, అంటే మీరు టీజర్ చూసారు కదా, అంటే మీకు అనిపించింది ఏంటంటే? చాలా బాగుంది. అంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాం, ఆ వెయిటింగ్ కి ఫలితం దక్కింది అని అనిపించింది అనమాట. మరి ట్రైలర్ చూస్తే మనకి ఇంకో ఒక మంచి ప్రాపర్ క్లారిటీ వస్తుంది. అవును. అంటే కొన్ని వేల కోట్లు, అంటే 100 కోట్లు బడ్జెట్ పెట్టి, అంటే ఆ లొకేషన్స్ కానీ, అంతమంది సాంగ్ మేకింగ్ చాలా బాగుంది. రా మచ్చ మచ్చ సాంగ్ కానీ చాలా బాగుంది అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. వచ్చిన 3 సాంగ్స్ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. రీసెంట్ మొన్న ఒక మెలోడీ సాంగ్ శ్రేయా ఘోషాల్ గారు చాలా బాగుంది. ఇంకా 2 సాంగ్స్ ఉండబోతున్నాయి కదా. కానీ పెద్ద ఎత్తుననే మెగా ఫ్యాన్స్, అంటే ఎవరి ఊహకు అందని విధంగా విజయవాడలో ఒక పెద్ద బ్లాస్ట్, అంటే ఒక బ్లాస్ట్ ప్రమోషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నారు. ఆ ప్రమోషన్ ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు, జరగబోతుంది సార్ ఈసారి చాలా పెద్ద ఎత్తున అయితే ప్లాన్ చేశారు. బట్ అది ఇప్పుడు రివీల్ చేస్తే బాగోదు కాబట్టి అఫిషియల్గా వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. ఎప్పుడు ఉండబోతుంది ఆ డేట్? ఏమైనా అది సెకండ్ వీక్, ఈ వీక్ అంటే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్. ఓకే. 14th నుంచి 10th నుంచి 20th మధ్యలో ఉండొచ్చు. వెయిట్ చేస్తూ ఉండండి. మరి విజయవాడలో అంట పెద్ద ప్రమోషన్, గ్యాప్ ఇవ్వకుండా అయితే ప్రమోషన్ స్టార్ట్ అయ్యే గేమ్ చేంజర్ చాలా సైలెంట్ గా, అంటే పులి 2 అడుగులు వెనక్కేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుంది అన్నట్టు చాలా సైలెంట్, అంటే నిశ్శబ్ద విస్ఫోటనం అంటాం కదా సినిమా సక్సెస్. ఖచ్చితంగా మీకు ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ మీద? అంటే రిలీజ్ కి దగ్గరలో ఉంది కదా, ఇంకా 25 days 30 days ఉంది. ఖచ్చితంగా శంకర్ గారు అంటే ఆ మాత్రం ఉంటుంది. దిల్ రాజు గారు, అలాగే మన మెగా స్టార్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ మన అందరికీ తెలిసిందే. RRRతో పెద్ద, అంటే ఆస్కార్ లెవెల్లో మన సినిమా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాబోతున్నారు. అంటే ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తుంటారు, దానికి ఖచ్చితంగా న్యాయం చేశారని అనుకుంటున్నారు 100%గా. ఇంకోటి ఏంటంటే జనని, ఈ మూవీలో కూడా చాలా సర్ప్రైజులు ఉన్నాయి. అంటే ఈ సినిమాలో
ఒక పెద్ద యాక్టర్ కూడా ఉన్నారు. అంటే ఒక నాకు తెలిసి ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు గేమ్ చేంజర్. కియారా అద్వానీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే మెయిన్ ఏంటంటే కమర్షియల్ సినిమాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం పుష్ప చూసాం, ఇది ఒక జోనర్. గేమ్ చేంజర్ ఏంటంటే ఇంకొక ఇది ఒక డిఫరెంట్ జోనర్. అవును, నిజంగానే. అంటే వాళ్ళు చేసిన షూటింగ్స్ కూడా ఆ ప్రతి ఒక్క ఆర్ట్ కానీ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కానీ మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఆ సాంగ్స్లలో, ఆ సినిమాలో ఎంత మందిని పెట్టి షూట్ చేశారు మొన్న ఇక్కడ షాద్నగర్ దగ్గర. అసలు చూద్దాం, వెయిట్ చేద్దాం. అంటే అంత పెద్ద సెటప్ చేసి నిజంగానే అంత ఎఫర్ట్స్ పెట్టి చేసిందంటే ఖచ్చితంగా దాని రిజల్ట్స్ బాగుంటాయని అనుకుంటాం. ఖచ్చితంగా జనని. అసలు ఈ సినిమా ఎలాంటి అసలు బ్లాస్ట్ చేస్తుందో మనం అందరితో పాటు మనం కూడా వెయిట్ చేద్దాం. ట్రైలర్ కోసం, మిగతా సాంగ్స్ కోసం, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం అందరితో పాటు మనం కూడా వెయిట్ చేద్దాం. అవునవును. రామ్, మీరేం అనుకుంటున్నారు సినిమా ఎలా ఉండబోతుంది? రామ్ చరణ్ గారి సినిమాలో ఆయన ఎంత గ్యాప్ ఇచ్చినా కూడా నెక్స్ట్ అంటే ఆయన తీసుకునే స్టెప్ కానీ కళ్ళతో యాక్టింగ్ కానీ మనం ట్రిపుల్ ఆర్ లో చూసాము. రామ్ చరణ్ గారికి రంగస్థలంలో నాకు ఆయన యాక్టింగ్ బాగా ఇష్టం అన్నమాట. అసలు ట్రిపుల్ ఆర్, రంగస్థలం, ఆయన సినిమాలన్నీ చూసుకున్నట్టయితే ఈ గేమ్ చేంజర్ ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ క్వాలిటీ ప్రొడక్షన్ కానీ, అంటే మనకు పెట్టిన డబ్బులు కనిపిస్తున్నాయి. అంటే మనం కొనుక్కున్న టికెట్ ఏదైతే 200-300 ఉందో 100% ఈ సినిమాకి వర్తని చెప్పొచ్చు. అవును. అసలు ఎప్పుడు ఎలా ఉండబోతుంది, అసలు సంక్రాంతికి ఇంకో పెద్ద పండుగ అయితే మెగా ఫ్యాన్స్ కి అయితే ఇది మర్చిపోలేని ఒక పెద్ద పండుగ చెప్పాలి జనని. దిల్ రాజు గారి కూడా 2 సినిమాలు రాబోతున్నాయి. ఆయనకు కూడా గేమ్ చేంజర్ అండ్ వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నారు. అవును, ఆయనకు కూడా 2 బిగ్గెస్ట్ హిట్లు ఆయన ఖాతాలో ఉంటున్నాయి. ఈ 2 హిట్లు. మనం కూడా అంటే ఎంతగానో మనం కూడా అందరితో పాటు మనం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం గేమ్ చేంజర్ గురించి. ఆ ప్రమోషన్స్ కానీ, ఆ ఫంక్షన్స్ కానీ అసలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది అది మీ ఊహకే వదిలేస్తున్నాం అంటున్నారు గేమ్ చేంజర్ మూవీ టీము. ఇంకా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వెయిట్ చేస్తూ ఉండండి. ఇది పెద్ద అప్డేట్. ఇంకా ముందు చాలా అప్డేట్స్ అయితే వస్తాయి. మనోహర్ గారు మన కోసం రెడీగా ఉంచుతారనమాట. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. మరి ఏమంటారు మనోహర్? తప్పకుండా జరగండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏ ప్రమోషన్ అనేది మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.